ఆ పేరు రాకూడదు, అంతా మీ మీదే ఉండాలి, మీ చెక్కులే ఉండాలి, మీ కథలే ఉండాలని చెప్పేసి ఇలాంటి ఫ్రాడ్లు చేసిన ఉదంతాలు నాకు తెలుసు. అంటే ఇక్కడ కూడా మంగ్లీ గారు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడిన దాఖలాలు కానీ, వాళ్ళకు ఇవ్వండి అని చెప్పిన దాఖలాలు కానీ ఇక్కడ కూడా లేవు. అనవసరంగా మీద అభాండాలు చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇలాంటి ఫ్రాడ్లో మెయిన్ పర్సన్స్ కి దాఖలాలు ఉండవు, ఎలాంటి ఎవిడెన్స్ ఉండదు. అదే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అప్పుడు 350 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినప్పుడు ఇదే జరిగింది. కాబట్టి మంగ్లీ గారికి ఇందులో 100% ఉన్నదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సుబ్బారావు గారు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు లాయర్ సుబ్బారావు గారు కూడా నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది, ఊరికే లాయర్లు చెప్పరండి, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకునే చెప్తారు. ఖచ్చితంగా ఈ ఫ్రాడ్లో మంగ్లీ గారికి నిజంగా మంగ్లీ గారికి వాటా ఉందని తెలియపోతుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమందికి ఉంది కదా, ఉందా లేదా? కాబట్టి మంగ్లీ గారు డ్రామాలు ఆడడం మానేసి కథలు చెప్పుకోవాలంటే సినిమా ఆఫీసులు హైదరాబాద్లో చాలా ఉన్నాయి, ఆ కథలు చెప్పండి. ఖచ్చితంగా మంగ్లీ గారికి ఇందులో ఫ్రాడ్ చేసే అవకాశం 100% కనపడుతుంది అక్కడ. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో రామావత్ మధు అని చెప్పేసి, సో ఆయన్ని డైరెక్ట్ గా ఒక వీడియో విడుదల చేశారు. దీనికి కానీ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో. సో మరి ఆయనే స్వయంగా చెప్పాడు కదా, మీకు ఏం సంబంధం లేదని కూడా కొంతమంది అంటే. మరి ఎవరో ఒకరు బలవ్వకపోతే ఈ ఫ్రాడ్ లో పంచుకోవడం ఎట్లా? ఎవడో ఒకడు బలవడానికి ప్రయత్నం చేస్తాడు, బలవడం కాదు, బలి చేస్తారు. ఈ కుట్రదారులంతా కలిపి మోసం చేస్తారు అమాయకుల్ని, అభాగ్యుల్ని. వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినా పర్లేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పర్లేదు, వీళ్ళు మాత్రం ఇలాంటి ఫ్రాడ్ చేసి నా మీదే ఉందంటే, ముందు ఎవరికైతే మీరు డబ్బులు అన్యాయం చేశారో, ఎవరి దగ్గర అయితే ఫ్రాడ్ చేశారో వాళ్ళకి సెటిల్ చేసిన తర్వాత ఏదో కథలు చెప్పండి. ఈ విధవలందరినీ ఇంత డబ్బు నాశనం చేసి, ఇంత డబ్బులు ఫ్రాడ్ చేసి, రూపాయికి 3 రూపాయలు 4 రూపాయలు వస్తాయని నమ్మించి ఈ మధ్యకాలంలో జీవితాంతం సంపాదించుకున్నటువంటి సొమ్ము పేదలు, మధ్యతరగతి కుటుంబాలు కూతురు పెళ్లి కోసమో, లేకపోతే ఏ ఇల్లు కట్టుకోవడం కోసమో, చదువు కోసమో జీవితాంతం సంపాదించుకుని, ఏదో మనిషి ఆశాజీవి కదా, ఏదో ఆ డబ్బు వస్తుందంటే ఆశపడి పెట్టుబడి పెడితే నిష్కారణంగా గొంతు కోసే ఇలాంటి నా కొడుకులు, ఇలాంటి వ్యక్తుల గురించి జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఫ్రాడ్లో భాగం లేకపోయినా సెలబ్రిటీగా నువ్వు ఉన్నావు, నీ కుటుంబ సభ్యులు ఇందులో ఉన్నారు, న్యాయం చేయాల్సిన బాధ్యత మంగిలికి ఉంది. ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం అయిపోయారో, ఎవరైతే కట్టి మోసపోయారో, వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదు అసలైన ఇచ్చేసి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మంగిలికి ఉంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా ఇదిగో ఎన్నో అవకాశాలు ఇచ్చారు ప్రజలు, ఆ ప్రజలే మోసపోయారు. ఇప్పుడు నిన్ను ఇంత పెద్ద ఎత్తున సెలబ్రిటీ చేసినటువంటి వ్యక్తుల్ని నువ్వు అన్యాయం చేయొద్దు. ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడండి. మీకు లేకపోయినా, ఒకవేళ నిజంగా మీకు అందులో వాటా లేకపోతే అది బయటికే వస్తుంది. కానీ నీ మీద ఆరోపణ వచ్చింది కాబట్టి, నువ్వు సెలబ్రిటీ కాబట్టి, నువ్వు చెప్పిన మాట చెల్లుతుంది కాబట్టి, ఆ అభాగ్యులు, అమాయకులు అయినటువంటి వారికి న్యాయం చేయి. ఎందుకు కథలన్నీ చెప్తావు? ఇలాంటి కథలు చాలా విన్నాం, అవన్నీ అయిపోయి. కాబట్టి న్యాయం చేసే బాధ్యత ఆడవడో వచ్చి మళ్ళీ నేనే పురాడు, నాదే బాధ్యత, ఏదో కథలు చెప్పండి. మంగ్లీ గారు కూడా అంటున్నారు ఏమనంటే, నా దగ్గర తప్పు లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా చెప్తున్నా, సో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి నేను కూడా కంప్లైంట్ రైజ్ చేసిన అని చెప్పేసి అంటున్నారు. సోది చెప్పొద్దని చెప్పండి, సోది చెప్పకూడదు. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్లు చేసేటప్పుడు మెయిన్ పర్సన్కి ఇన్వాల్వ్మెంట్ కనపడదు, వాడు ఆధార్ కార్డు కనపడదు, బ్యాంక్ అకౌంట్ కనపడదు, వాడు మెయిన్ లైఫ్ లైన్ లో ఉండడు. ఇది ఈ మధ్య జరుగుతున్న ఫ్రాడ్లలో అంతర్భాగం. ఎవడైతే డబ్బు సంపాదించాలని, అక్రమంగా దోసేయాలని ప్లాన్ చేస్తాడో వాడికి ఎలాంటి సంబంధం లేనటువంటి కార్యక్రమాలన్నా చేసుకుని మధ్యలో వీళ్ళని ఇరికిస్తాడు. అలాగే ఇరుక్కున్నాడు మంగ్లీ తమ్ముడు ఎవడో ఉన్నాడు కదా, ఈ మధు అనేవాడు ఒకడు, వాళ్ళు ఇరుక్కున్నారు. సరే, తర్వాత నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరం సమానంగా పంచుకుందాం, బాధ్యులకు న్యాయం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఒప్పేసుకో అని చెప్పినట్టున్నారు. మంగ్లీ గారు కూడా మహాడ్రామా ఆడుతున్నారు. ఇలాంటి కథలు పూర్వం చెప్పండి, ఇప్పుడు చాలామంది చాలా ఇదిగా ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేసి మాట్లాడండి. మీ డబ్బు ఎక్కడుందో చెప్పండి. వీళ్ళంతా కూడా అక్రమంగా ఎక్కడెక్కడో పెట్టుబడి పెట్టేసి వీళ్ళ పేర్లు కాకుండా కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులన్నీ దాచేసి ఇలాగా అనామకుల్ని, అభాగ్యుల్ని మోసం చేసేసి వారి జీవితాలను నాశనం చేసేసి వారి కుటుంబాలు అధపాతాళానికి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకునే దాకా ఈ యధవులు ఇలాగ మారారు. కాబట్టి ఖచ్చితంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రతి యధవుని తొక్కి నారదీసి న్యాయం చేయవలసిగా మా పోలీసు వారిని, అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం.